రేవంత్ రెడ్డికి ఇంకా పూర్తిగా అధికార యంత్రాంగం మీద పట్టు రాలేదు. ఎందుకయ్యా అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో టీఆర్ఎస్ ఉంది. ప్లస్ ఇప్పటికి గూడా దానికి ఒక 2% ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. రాష్ట్ర విభజన ఉద్యమంకి ముందు నుంచి అధికార యంత్రాంగానికి వాళ్ళకి బాగా క్లోజ్‌నెస్ ఉంది. అందుకనినే ఈ రోజు వరకు పోలీస్ అధికారిని అరెస్ట్ చేయమన్న ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే రేవంత్ ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఇప్పుడు రేవంత్‌ని జైల్లో పెట్టిచ్చాడని రేవంత్ ప్రతీకారం తీర్చుకుని, కొంతమంది అధికారుల మీద కేసులు, లేపోతే కేసీఆర్ మీద కేసులు పెడుతున్నాడు. రేపొద్దున రేవంత్ దిగిపోతే, మళ్ళీ రేవంత్‌ని నమ్ముకుని ఇవాళ అట్లాంటి పనులు చేసినోళ్ళు, రేపు తాము జైలుకెళ్ళాల్సొస్తుందన్నటువంటి భయంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సజ్జన్నార్ ఇప్పుడు ఓ రకంగా ఆయన ఆ రోజున ఎన్‌కౌంటర్ చేశాడంటే ప్రభుత్వపు మద్దతుతోనే చేశాడు. ప్రభుత్వం కాపు కాసింది. కానీ తగిన ప్రోత్సాహకం ఇవ్వాల. అంటే ఆయన ఆ పైన ఎక్కువ పదవిని ఆశించారు. ఆయన్ని సైడ్ లైన్‌లో పెట్టమని కోర్టు ఆదేశించగానే తీసుకెళ్ళి ఆర్టీసీకి పెట్టి పక్కన పెట్టారు. ఆ తర్వాత పెద్ద పొజిషన్ లా అండ్ ఆర్డర్ హెడ్‌గా ఇస్తారంటే ఇవ్వలేదు. ఆ కోపం ఉన్నట్టుంది. రేవంత్ దాన్ని క్యాచ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకి సిటీ కమిషనర్‌గా ఇవ్వడం ఒక ఎత్తైతే, సజ్జనార్ అందుకే బీఆర్ఎస్‌ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలన్నా, హరీష్ రావుని అరెస్ట్ చేయాలన్నా, లేదా కేసీఆర్‌ని అరెస్ట్ చేయాలన్నా ఒక్క సజ్జన్నార్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి రేవంత్‌ది. మరి రేవంత్ కోరిక ఆయన నెరవేరుస్తారా లేదా చూడాలి.